నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఇంకొక 2 నెలల్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో నేను సిద్ధం, మీరు సిద్ధమా అన్నట్టు ప్రజల్ని ఒక కొటేషన్ అయితే చెప్తున్నారు. ఏమంటారు దానికి? అంటే నేను సిద్ధం అంటే ఏమంటారు దానికి? ఆయన సిద్ధమా అని ఎవరిని అడుగుతున్నాడు? ప్రజలను అడుగుతున్నాడా? రాజకీయ పార్టీని అడుగుతున్నాడా? ఆయన ప్రజలను సిద్ధమా అని అడిగేదైతే కనుక దాని గురించి మాట్లాడితే కనుక నేను కరెంటు ఛార్జీలు పెంచాను ఇంకా పెంచుతాను, మీరు సిద్ధమా? నేను రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాను ఇంకా పెంచుతాను, మీరు సిద్ధమా అని ప్రజలను అడిగినట్టు ఆయన. ఇంకా దేనికి ఆయన సిద్ధం? నేను మందు ఏదైతే మద్యం ఉందో ఆ మద్యం అమ్ముతున్నాను, నా బ్రాండ్స్ని విపరీతంగా వచ్చేసి తీసుకోండి మార్కెట్లోకి అని ప్రజలను చంపడానికి ఆయన సిద్ధం. అదేగా ఆయన అనేది నేను సిద్ధం అంటే చావడానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలా? అలాగే ఆయన పోలవరం గురించి ఒక మాట చూద్దాం. ఆయన పోలవరం పూర్తి చేస్తానని చెప్పాడు. పోలవరం పూర్తి చేస్తానని ఎప్పుడు చెప్పాడు? ఆయన పాపం ఆయన మంత్రి గారు అనిల్ కుమార్ గారు ఆయన వీఆర్ కంప్లీట్ ఇన్ 2021 డిసెంబర్ అని ఒక మంచి డైలాగ్ వేశాడు, వేరే డైలాగ్ వేశాడు అసెంబ్లీలో. పాపం 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది. మరి ఇంతవరకు పోలవరం కంప్లీట్ చేయాలంటే అబద్ధాలు చెప్పడానికి సిద్ధమా? అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మేము మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు చెప్పే అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలా? ఇంకొక ఆయన కొన్ని హామీలు ఇస్తున్నారు, మాట తప్పం మడం తిప్పమని చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఫస్ట్ మాట మడం తిప్పింది కూడా ఏంటంటే సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు విషయంలో ఆయన మడం తిప్పాడు అని మేము అంటాం, మాట తప్పాడు అంటాం. అది కాదంటారా? అంటే నేను మాటలు తప్పుతాను, మడం తిప్పుతాను, దానికి నేను సిద్ధం, మీరు కూడా ఏం చూస్తాను సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారా మీరు ప్రజల్ని? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వేషాలు నాటకాలు బోటకాలు అన్నీ ఆపండి. సిపిఎస్ రద్దు విషయం మీరు ఈయన ఏం చేశారంటే జనం మీద లేకపోతే ఇతర నాయకుల మీద ఇతర పార్టీల మీద బురద చల్లడానికే తీసుకొచ్చారు తప్పించి వేరే ఇంకేమీ చేయలే. సిపిఎస్ అనే దాన్ని రద్దు చేయడం మీ వాళ్ళకి సాధ్యపడదు, నా వల్ల సాధ్యపడదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. నువ్వు సాధ్యపడుద్ది, నేను చేసి చూపిస్తానన్నవాడి నువ్వు నాకు తెలియక నేను చెప్పాను ఆ విషయం గురించి అన్నావు. అది మాట తప్పడం కాదా? దాని విషయం తెలుసుకోకుండా నువ్వు ఎలా చెప్తావు? నీ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు కావాలి నీకు? ఇంతమంది ఎన్నో లక్షల కోట్ల రూపాయలని నువ్వు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తావు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చావంటే, ఇంతమంది సలహాదారులు ఉన్నా కూడా రాష్ట్రం అధోగతి పాలు చేసావంటే నిన్ను నమ్మడానికి సిద్ధంగా ఉండాలి ప్రజలు. ఇప్పటివరకే ఉన్నటువంటి రోడ్లు, ప్రధానమైనటువంటి రోడ్లు గుంటలుగా పడిపోతే 5 సంవత్సరాల నుంచి కూడా యుద్ధం చేస్తున్నారు ప్రజలంతా రోడ్ల మీద పడి, బాబు మేము చచ్చిపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అన్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే ఇంకా ఉన్న రోడ్లను కూడా పాడు చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా దానికి సిద్ధపడండి అంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దేనికి సిద్ధమని అడుగుతున్నారు? మీరు చేసే పనులు మేము మంచి రాజకీయం చేసి ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని చెప్పి మీరు దానికి సిద్ధమంటున్నారా? ఇటువంటి తప్పిదాలు ఇంకా చేస్తానే ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, దానికి మీరు సిద్ధంగా ఉండండి అడుగుతున్నారా? మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ జీతాలు నెల ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలు నెల ఇవ్వట్ల. గత సంవత్సర కాలం నుంచి చూసుకుంటే కనుక చాలా జీతాలు అయిపోయి ఉన్నాయి. మరి వాటికి ఏం సమాధానం చెబుతారు? అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు ఏమని అడుగుతున్నారంటే మీ జీతాలు ఆపుతాను, అవసరమైతే ఎగ్గొడతాను, మీరు సిద్ధంగా ఉండని అని అడుగుతున్నారా? ఈ దేనికి సిద్ధం మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు దేనికి సిద్ధం? అట్లాగే 11 లక్షల రూపాయలు, 11 లక్షల కోట్ల పైసలకు అప్పులు తీసుకొచ్చి ప్రజలు నెత్తిమే పెట్టారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, ఆ బాబు నేను వేసింది ఇప్పుడు వరకు 11 లక్షలే, మళ్ళీ నాకు అధికారం ఉండే, ఇప్పుడు 11ని 11 టైమ్స్ మళ్ళీ నేను రెట్టింపు చేసి మీ నెత్తిమే పడేస్తాను అప్పులు, దానికి మీరు సిద్ధంగా ఉండండి అని అడుగుతున్నారా? దానికి ప్రజలు సిద్ధంగా అమ్మంటున్నారా? నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని దేనికి సిద్ధంగా ఉండమంటారు మీరు ప్రజల్ని? మీరు ఏమి చేశారని, మీరు ఏమి సాధించారని, ఈ రాష్ట్రంలో మీ వల్ల ఏం ఒరిగిందని, ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చారని, ఎంతమంది సాఫ్ట్వేర్లకి మీరు ఉద్యోగాలు ఏర్పాటు చేశారు, ఎన్ని కంపెనీలను తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టారు. రాష్ట్రాన్ని చీకట్లో నెడతాను, దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నానని అడుగుతున్నారా? రాష్ట్రంలో రెవెన్యూ ఎక్కడుందండి? మీరు రెవెన్యూ ఏ విధంగా తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఎక్కడ తీసుకొచ్చారు? మీరు ఏ విధంగా ముందరకు సక్సెస్ అయినట్టు మీరు లెక్క చెప్పుకుంటారు? ఎప్పుడో చేస్తానన్న పనులు ఈ రోజుకి కాకుండా నిన్న మొన్న శిలాఫలకాలు వేసేసి మేము చేసామని చెప్పుకోవడానికి, రేపు ఎలక్షన్ ముందర శిలాఫలకాలు వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజలు మేము నమ్మడానికి సిద్ధంగా ఉండాలా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కొన్ని ప్రశ్నలన్నిటికీ కూడా మీ ద్వారా మాకు సమాధానాలు పంపమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే కేసీఆర్ గారు మొన్న పోయినప్పుడు, గత ఎలక్షన్ అంటే డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో, నవంబర్ 30 జరిగినటువంటి ఎలక్షన్కి ఆయన ఆఖరి మాటలు ఏంటంటే, ఓడిపోతే
ఆనందంగా ఫామ్ హౌస్కి వెళ్ళి కూర్చుంటా, నాకేమి ఇబ్బంది లేదు, ప్రజలు నన్ను నమ్మితే ముందరికి వెళ్తా, లేకపోతే లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన స్వాగతించారు. మరి మీరు సింహం సింగిల్గా వస్తుంది, 175 సీట్లు 175 కొట్టేస్తాం అని ఇంత గాంభీర్యం ప్రకటించినటువంటి మీరు ఓడిపోతే దిగిపోతామని పాపం బేలగా మాట్లాడటం మేము చూసి తట్టుకోలేకపోయామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ పనితనం మీద మీకే నమ్మకం పోయింది, మీ పనితనం మీద మీకే నమ్మకం పోయి బేలతనం వచ్చేసింది మీకు. మీ నాన్నగారు 2004లో రాష్ట్రం అంతా తిరిగి గెలిచారు కదా, 2009లో చిరంజీవి గారు ప్రపంచం ఉన్నా కూడా ఆ రోజున నేను అంత ముందర పథకాలు చేశాను, కొత్త పథకాలు ఏమి ఇవ్వలేను, ప్రజలు నన్ను నమ్మితే నన్ను ఎక్కిస్తారని చెప్పి ధీమాగా చెప్పారు. మరి మీ దగ్గర అదేదండి? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారి యొక్క ధీమా మీ దగ్గర ఏదండి? మీ దగ్గర అది లేదండి. మీరు ప్రజలకు చేయటానికి రాలేదు. మీరు ఏదైతే మీ నాన్నగారి హయాంలో దోపిడీ చేసుకున్నటువంటి ఈ దోపిడీ చేసిన సంపద ఏదైతే ఉందో దానిని మిక్స్ చేసుకున్నట్టు దాన్ని మీరు కాపాడుకోవడం కోసం మీరు సీఎం అయ్యారు. మీరు వచ్చిన తర్వాత ఏమేమి డైలాగులు వేశారండి? ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడారా? రాజకీయ పార్టీలని మీరు ఒక సీఎం మాట్లాడినట్టు మాట్లాడారా? ఎవడొచ్చినా సరే నా వెంట్రుక కూడా పేకలేడు అని మీరు మాట్లాడారు. అంటే ఒక సీఎం కోట్ల మందికి రాష్ట్ర భవిష్యత్తు దిశానిర్దేశం చేయాలన్నటువంటి ఒక సీఎం నా వెంట్రుక కూడా పేకలేరని మాట్లాడామంటే అది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందండి మీ మాటలు. అలాగే నన్ను నమ్మండి అని మీరు చెప్పారు. నన్ను నమ్మండి అని మీరు మాట్లాడిన మాటలు పోయి మిమ్మల్నే నమ్ముకున్నాను అనే మాటలకు వచ్చారు మీరు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ 2 రోజులు, ఇంకా నెల రోజుల్లో ఎలక్షన్ దగ్గరగా ఉందనంగా హ్యాపీగా దిగిపోతా అంటే మీ యొక్క పనితనం ఏంటో అది మీ జనానికి అర్థమవుతూ ఉందండి. మీ యొక్క బేలతనం ఏంటో, మీ యొక్క భయం ఏంటో, మీరు ఏమవుతారో అనేది ఆల్రెడీ ప్రజలు నిర్ధారణ చేసేసుకున్నారు. ఈ రోజున మీకున్న పరిస్థితి, మీ కళ్ళ ముందర మీకున్న పరిస్థితి ఏంటంటే నన్ను నేను ఎలా కాపాడుకోవాలి తప్పించి వేరే ఏదీ లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే మీ మెస్మరైజింగ్ మాటలు తప్పించి ప్రజలకు మీరు చేసిందేమీ లేదు. ప్రజలను మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు మీరు ఏదైతే మోసం చేస్తానికి సిద్ధమా అని అడుగుతున్నారో ఆ మోసాలు పోవడానికి ఇంకా సిద్ధంగా ప్రజలైతే లేరు అని నేను అవనగడ్డ నుంచి తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు గతంలో ఇంకొక మాట మాట్లాడారు. ఏమనంటే బోషడీకే అని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న మాటని, బోషడీకే అనే మాటని మీరు, ఆ మాట నేను అనడానికి కూడా సిగ్గుగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు. ఒక లంచ కొడుకు అని అన్నాడు నన్ను అని మీరు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు మాట్లాడారు. అది ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మీ పదవిలో ఉండి మీ పదవికి వన్ని తెచ్చే మాటలు మీరు మాట్లాడలేకోకుండా కేవలం ప్రజలు ఏదైతే మీ దగ్గరికి వచ్చారో, మిమ్మల్ని నమ్మి మీ నాన్నగారి మీద ఒక ప్రేమతో మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చారో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే అవి చాలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు మాట్లాడిన మాటలు మేము చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. మిమ్మల్ని ఇంకొకసారి ప్రజలైతే కోరుకోవట్లేదు. దయచేసి మీరు ఏదైతే హ్యాపీగా దిగిపోతా ఉన్నారో మీరు హ్యాపీగా దిగిపోండి. ప్రజలు మిమ్మల్ని హ్యాపీగా సాగనంపుతారు. అన్న, ఎలాంటి తరుణంలో 2024 ఎలక్షన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అంటారు? 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక వైపే వెళ్ళిపోతున్నాయి. అది ఎలాగంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నిటికీ సిద్ధమే, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని ఏదైతే అడుగుతున్నాడో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, ఓటర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టబుట్ట సర్ది పంపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమి మాత్రం విజయం సాధిస్తుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడుద్ది, ప్రజలందరికీ మేలు జరుగుద్ది. మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే రోడ్లపైన ప్రత్యేకమైన దృష్టి సాధిస్తామని చెప్పేసి ఇరువురు నాయకులు చెప్పారు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే కనుక నెలలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియట్లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఈ యాక్సిడెంట్లు అన్నీ పోతాయి, ఏదైతే రోడ్లన్నీ కూడా బాగుపడతాయి, గ్రామీణ ప్రాంతాలు సుఖంగా ప్రజలు బతుకుతారు. ఏదైతే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయో వాటిలన్నింటినీ కూడా జవసత్వాలు తీసుకురావడానికి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి రేపు రాబోయే ఎలక్షన్ 2024 జనసేన టీడీపీ కూటమిదేనని, అలాగే గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతాల వరకు కూడా అన్నీ కూడా సుభిక్షంగా వెలుగొంతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఈ యొక్క వీడియో ముఖంగా ప్రజలకు కూడా అదే విధంగా తెలియజేస్తున్నాను.